మైనార్టీలకు అండగా నిలిచేది కాంగ్రెస్ పార్టీనని మార్కాపురం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కేవలం ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ప్రకాశం జిల్లా మార్కాపురంలో జోరుగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జావేద్ అన్వర్ నియోజకవర్గ వ్యాప్తంగా తిరుగుతూ హస్తంగొత్తుకు ఓటేయాలని కోరుతూ విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. ప్రచారంలో భాగంగా మార్కాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జావేద్ అన్వర్ తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో మనం ఉన్నాము. సో మనతో పాటు కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి సయ్యద్ జావేద్ అన్వర్ గారు మనతో ఉన్నారు. సో మార్కాపురం జరిగేటువంటి ఈ యొక్క ఎన్నికల ప్రచారం ఏం సాగుతుంది అనేది ఆయన మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి సార్. ఈ యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్ ఏం జరుగుతుంది సార్? ప్రజలందరూ బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు, రిసీవ్ చేస్తున్నారు, అభయం ఇస్తున్నారు. మీకే ఓటేస్తామని చాలా ఆనందంగా ఉంది. చాలా సంతోషం అండి. సో మార్కాపురం తీసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, ఈ మూడు పార్టీలు ఎంతో జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఈ యొక్క ప్రచారంలో మీరు ఏ విధంగా ముందుకు దూసుకెళ్తున్నారు సార్? ఇంటింటి ప్రచారము, ప్రతి వ్యక్తికి, ప్రతి ఊరు, ప్రతి పల్లె తిరుగుతున్నాము. కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాల గురించి, కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు ప్రజలకు చేసిన మేలు గురించి వారికి వివరిస్తున్నాము. అందుకే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు అభిమానం ఉంది, ఆదరిస్తున్నారు. మీరు తొందరగా వచ్చి ఉంటే ఇంకా బాగుండేది అంటున్నారు. చాలా బ్రహ్మాండంగా రిసీవ్ చేస్తున్నారు, మమ్మల్ని అభిమానిస్తున్నారు, ఓటేస్తామని అభయం ఇస్తున్నారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి కుందూరు నాగార్జున గారు ఇక్కడ అభివృద్ధి చేశారంటారా, చేయలేదంటారా? ఆయనకు వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పాలి. చేసి ఉంటే ఇక్కడ నుంచి అక్కడి పక్క నియోజకవర్గానికి ఎందుకు మారుస్తారు? అదే చాలు ఆయన గురించి మనం చెప్పడానికి. మరోవైపు మనం చూసుకుంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అంటూ మూడు పార్టీలు కూటమి ఏర్పడి ఈ యొక్క ఎలక్షన్లో ముందుకు సాగుతున్నాయి. సో దీన్ని మీరు తట్టుకొని ముందుకు వెళ్ళగలరా? బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, ప్రజల పార్టీ, అభివృద్ధి చేసినటువంటి పార్టీ, ప్రజలకు అభయహస్తం ఇచ్చినటువంటి పార్టీ. ఇంతకు ముందు కూడా ఈ ప్రాంతానికి, ఈ జిల్లాకు సంజీవనైనటువంటి వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దివంత నేత, మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన అమృత హస్తాలతో ఈ వెలుగొండ ప్రాజెక్టును పూర్తి స్టార్ట్ చేశారు. 80% పనులు చేశారు. మిగిలిన 20% పనులు చేయటానికి చేతగాలేదు. గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ, ఆయన పేరు చెప్పుకొని ఓట్లు వేయించుకున్న ఆయన కుమారుడు వైఎస్ఆర్సీపీ పార్టీ. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీఎం క్యాండిడేట్ ఓకే అయింది కదా. సో ఈ నేపథ్యంలో మన మార్కాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలిస్తే మీరు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటారు సార్? మార్కాపురంలో ముఖ్యంగా తిష్ట వేసినటువంటి, అందరికీ అవసరమైనటువంటి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అయితే అందరికీ ఉపయోగపడుతుంది. తాగునీరు, సాగునీరు పనికొస్తాయి. అదేవిధంగా పొదిల్లో సమ్మర్ స్టోరేజ్ పనులు కాలేదు. అదేవిధంగా మార్కాపురం విద్యాభివృద్ధి చెందలేదు. మార్కాపురం వైద్యానికి కూడా అభివృద్ధి చెందలేదు. మార్కాపురం వాళ్ళు ఎవరికైనా ఏదైనా వైద్యపరంగా అవసరమైతే గుంటూరు, నెల్లూరు, కర్నూలు, ఒంగోలు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అలా కాకుండా మార్కాపురం వైద్యపరంగా కూడా, విద్యాపరంగా కూడా అభివృద్ధి చేయాలని పూనుకొని ఉన్నాము. అదేవిధంగా మార్కాపురం ఈ పశ్చిమ ప్రకాశంను ముందు కడపలో ఉన్నది, ఆ తర్వాత కర్నూలులో ఉన్నది, ఆ తర్వాత 1971లో ప్రకాశం జిల్లాలో కలిసినాను. కానీ మనం వెనకబడే ఉన్నాము, ఇంతవరకు అభివృద్ధిని నోచుకోలేదు. కాబట్టి అభివృద్ధి చెందాలంటే మార్కాపురం కేంద్రంగా ఎర్రనపాలెము, కనిగిరి, దర్శి, గిద్దలూరు, మార్కాపురం నియోజకవర్గాలు కలుపుకొని మార్కాపురం కేంద్రంగా జిల్లా చేయవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. మా పిసిసి అధ్యక్షురాలైనటువంటి గౌరవనీయులు షర్మిలమ్మ గారు మొన్న ఎర్రమండపాలెం వచ్చినప్పుడు కూడా ఈ విషయాలను ప్రస్తావించారు. తప్పకుండా అభివృద్ధి కోసము వైఎస్ఆర్ యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి షర్మిలమ్మ గారు ఆంధ్రప్రదేశ్కు తప్పకుండా అభివృద్ధి చేస్తారని, మన జిల్లాకు కూడా తప్పకుండా అభివృద్ధి చేస్తారని, ముఖ్యంగా పరిశ్రమలు లేకుండా గత 10 సంవత్సరాల నుంచి పరిశ్రమలు లేకుండా, విద్యాభివృద్ధి లేకుండా నిరుద్యోగ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాటిని బయటికి రావటానికి ప్రత్యేక హోదా ఒక్కటే సరైన మార్గము. ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు అనౌన్స్ చేసింది. ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయంగానే మొదటి సంతకము ప్రత్యేక హోదా మీద 10 సంవత్సరాల గ్యారెంటీ ఇచ్చారు. అదేవిధంగా రైతులకు రుణాల మాఫీ, 2 లక్షల వరకు రుణమాఫీ ఇచ్చారు. అదేవిధంగా ముఖ్యంగా రాష్ట్రంలో కానీ మన ఏరియాలో కానీ
విద్యాభివృద్ధి కొరకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అనౌన్స్ చేశారు. అదేవిధంగా గృహాలు నిర్మించుకున్నటకు 5 లక్షల రూపాయల దాకా ఇచ్చారు. అదేవిధంగా వికలాంగులకు ఇస్తున్నటువంటి పింఛను, వృద్ధులకు ఇస్తున్నటువంటి పింఛన్ను పెంచే విధంగా అనౌన్స్ చేశారు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీయే ఏదైనా చేస్తే చెప్పిన వాగ్దానాన్ని చేసి ప్రజల దాకా ఫలాన్ని ఇచ్చినటువంటి పార్టీ. మిగతా పార్టీలన్నీ వాగ్దానాలు చేసి మడమ తిప్పిన పార్టీలే. ప్రస్తుతం మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తే ఆయన నవరత్నాలని పెట్టి, నవరత్నాల్లో కూడా మొదటి బొమ్మ వైఎస్ఆర్ గారి బొమ్మ పెట్టి, తర్వాత ఇప్పుడు ఆయన బొమ్మను తీసేసి తన బొమ్మను మాత్రమే పెట్టుకున్నాడు. అంటే ఆయన పేరు చెప్పి కాయలు అమ్ముకొని అధికారం వచ్చిన తర్వాత ఆయన విస్మరించడం ఎంత ఘోరమైన నేరం అంటే, మేము కార్యకర్తలాగా ఒక నాయకుల్లాగా మేము బాధపడుతున్నాము. సొంత కొడుకై ఆయన బాధపడకపో, ఆయన బాధ లేకుండా తండ్రి ఫోటో తీసేయడం అనేది అమానుషమైన నీచమైన చర్యగా నేను అభివర్ణిస్తున్నాను. అదేవిధంగా ఆ నవరత్నాల్లో ఇస్తున్నటువంటి డబ్బులు కూడా వ్యాపారం చేస్తున్నాడు. ప్రతి వ్యక్తి దగ్గర నుంచి 1,50,000 2 లక్షలు వసూలు చేసుకొని 10,000 రూపాయలు వాళ్లకు బట్టలు నొక్కితే మన పేరు చెప్పి చేస్తున్నాడు. అదేమి అభివృద్ధి అని చెప్తాము? అభివృద్ధి అది కాదు. ప్రజలకు దగ్గరగా చేరినదే అభివృద్ధి, ప్రజలకు ఫలితం అందిందే అభివృద్ధి. నవరత్నాల పేరుతో జగన్ ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేసినాడని నేను చెప్తాను. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బీజేపీ పార్టీ ముస్లిం మైనారిటీస్ కి రేపు బీజేపీ అధికారంలోకి వస్తే ఈ ఉన్న 4% తీస్తామని చెప్పి బీజేపీ పార్టీ మోదీ గారు చెప్పడం జరిగింది. దీనిపై మీరు ఏమంటారు సార్? ఏదైనా ఒక రిజర్వేషన్ కానీ, ఒక అవకాశం కానీ ఏదైనా కల్పించారంటే ఆ జాతిని ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిందని గుర్తించి ఆ జాతిని పైకి తీయడాననే ఉద్దేశంతో రాజ్యాంగ పరంగా ఆర్టికల్ 15(4) కింద ఉన్న అవకాశాలను ఉపయోగించుకొని రిజర్వేషన్ కల్పించారు. అది ఎవరో మతపరంగా అనేది చెప్పేది చాలా తప్పు. మతం అనేది ఈడ ఒక క్లారిటీ నేను మీ ద్వారా తెలియజేయదలుచుకున్నాను. వాస్తవం ఏంటంటే అది ముస్లిం రిజర్వేషన్లని పెద్ద ఘోరంగా ప్రచారం చేస్తున్నారు. ముస్లింలలో కేవలము ఒక తెగ అయినటువంటి షేకులకు మాత్రమే వర్తిస్తుంది. ఇంకా దాంట్లో సయ్యదులు, పఠాన్లు, మొఘళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ రాలేదు రిజర్వేషన్. దాన్ని అనవసరంగా అది మతపరంగా ఇచ్చినటువంటి రిజర్వేషన్ అని ప్రాపగండ చేసి దాన్ని ఏదో చెయ్యాలని వాళ్ళు భావిస్తున్నారు. కానీ బీజేపీ అధికారంలోకి ఖచ్చితంగా రాదు. ఈసారి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ఆయన నాయకత్వంలో ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అభివృద్ధి పథం వైపు నడుస్తాము. అభివృద్ధి జరుగుతుందని మేమందరం ఆశిస్తున్నాం. పశ్చిమ ప్రకాశ ప్రాంతానికి వెలుగొండ అనేది ఒక మచ్చుతునకలాగా ఉందండి. సో దీన్ని మీరు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా దీన్ని త్వరగా పూర్తి చేయాలని చేస్తారా, లేదంటే ఇంకా మిగతా పార్టీల లాగానే చేద్దాం అన్నట్టు కాలం వెళ్ళబుస్తారా? దీనిపై ఏమంటారు? వాస్తవంగా అయితే దిగవంత నేత, మహానేత రాజశేఖర రెడ్డి గారు ఆయన అమృత హస్తాల్లో ప్రారంభించారు, నిధులు కేటాయించారు. పనులు కూడా 80% పనులు జరిగినాయి. మిగిలిన 20% పనులు గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మాటలు చెప్పి మాటల గారేడితో 5 సంవత్సరాలు కలిపాడు. జాతికి అంకితం చేయటం కాదు, నీళ్లు ప్రవహించాలి, నీళ్లు రావాలి, అక్కడున్న నిర్వాసితులకు డబ్బులు అందాలి. అదేవిధంగా అక్కడ పూర్తిగా సామర్థ్యం కలిగినటువంటి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యంతో నిలబడాలి. అవన్నీ ఏం లేకుండా ఓట్ల కోసం నేను చెప్పినాను చేసినాను అని బటన్ నొక్కినట్టు అది కూడా వచ్చి అది కూడా ఇంకా ఈడ చెప్పుకోదలిచిన గొప్ప విషయం ఏంటంటే, మోడీ గారు ట్రంప్ను తీసుకొచ్చినప్పుడు ఏ విధంగా అయితే గోడలు కట్టి భారతదేశం యొక్క పరిస్థితి కనపడకుండా తీసుకెళ్లారో, అదే విధంగా ఈయన పోలీసులను అందబెట్టుకొని పోలీసుల అండతోటి విలేకరులతో సహా ఎవరిని అక్కడికి అనుమతించకుండా ఎందుకంటే వాస్తవ పరిస్థితులు బయటకు వస్తాయని అనుమతించకుండా వచ్చి రిబ్బన్ కట్ చేసిపోతే అది హాస్యాస్పదమా లేకుంటే సినిమా షూటింగా ఏందండి? ఇది ప్రజలకు అంకితం ఎట్లా అవుతుంది? ప్రజలకు అంకితం అంటే నీరు పారాలి, అక్కడున్న నిర్వాసితులకు డబ్బులు అందాలి, అప్పుడు ప్రజల అంకితం. సో ఎర్రండపాలెంకి షమ్లా గారు వచ్చారండి, అదేవిధంగా దోనాలు వెళ్తామని చెప్పారు, మార్గం రాలేదా? అప్పటికే షెడ్యూల్ అది ఫిక్స్, ఆ రకంగా షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఆ రకంగా షెడ్యూల్ ఫిక్స్ అయ్యారు కాబట్టి వచ్చారు. మళ్ళీ షెడ్యూల్ ఏ రకంగా ఫిక్స్ అయితే దాని ప్రకారంగా మళ్ళీ షమ్యాగాలు మార్కాపురంకి వచ్చే సూచన ఉందా? అవకాశం ఉంది. అవకాశం ఉన్న వాళ్ళు సమయం ఇస్తే తప్పకుండా మార్కాపురం వస్తారు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మన పశ్చిమ ప్రకాశానికి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థి తరఫున మన సయ్యద్ జావేద్ గారు పోటీ చేస్తున్నారు. సో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్దాం. అదేవిధంగా వారి యొక్క ప్రచారం మీద స్టార్ట్ అయింది కాబట్టి
వాళ్ళు ప్రతి ఒక్క గడప గడపకు వెళ్ళి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రతి ఒక్కరికి వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. కెమెరామెన్ షఫీతో ఫిరోజ్ పఠాన్. థ్యాంక్ యూ.